జాన్వీ కపూర్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను మాత్రం తిరుమలలో సెటిల్ అవ్వాలని, తన లైఫ్ అక్కడే గడవాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవి విన్న తర్వాత బాలీవుడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి ఇప్పుడు సర్చ్ చేస్తూ ఉన్నారు. అసలు తను ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంది, ఏంటి? సో ఖచ్చితంగా శ్రీదేవి గారు అంటే మన తెలుగు ఇంటి ఆడపిల్ల. సో ఆవిడ పిల్లల్ని ఎంత బాగా పెంచారు అంటే ఆవిడ ఉన్నంత వరకు అయితే పిల్లల్ని ఎంత క్రమశిక్షణగా పెంచారు, ఎంత మంచిగా అలవాట్లు నేర్పి పెంచారు అనేది మనం వాళ్ళని చూస్తే అంటే మనం చూస్తే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు టెంపుల్స్కి విజిటింగ్ కానీ వాళ్ళిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు ఎవరైతే మళ్ళీ ఈ మధ్యన జాన్వీ కపూర్ గారు అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కూడా వెళ్తూ ఉన్నారనమాట తిరుపతికి. సో ఆవిడకి పీస్ ఆఫ్ మైండ్ అనేది తిరుపతిలో దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుంటే కనుక తిరుపతిలోనే సెటిల్ అవ్వాలి. అక్కడే రోజు ముగ్గురు పిల్లల్ని కానీ రోజు వాళ్ళతో గోవిందనామం జపం చేస్తూ అరిటాకులో భోజనం చేస్తూ అట్లాగే నా లుంగి కట్టుకున్న నా భర్తకి ఆయనకు మసాజ్ చేస్తూ అలాగే మణిరత్నం గారి పాటలు వింటూ అక్కడే నాకు గడిపేయాలని ఉంది ఎందుకంటే అక్కడికి వెళ్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పింది అనమాట ఆవిడ. సో ఆవిడ అలా చెప్పడం ఇప్పుడు అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేలా ఉంది. ఎందుకంటే ఆవిడ పెంపకం అంతా కూడా ముంబైలో జరిగినా కూడా మరి వాళ్ళ తల్లి ఎలాగా తెలుగుతనం తెలిసేలా పెంచారు, మన టెంపుల్స్ గురించి వాటి గురించి ఆవిడ తెలిసేలా పెంచడం కానీ వీళ్ళు అది అర్థం చేసుకోవడం కూడా అది గొప్ప విషయం. ఎందుకంటే ఈ జనరేషన్ ఎవరు కూడా మినిమం టెంపుల్కి వెళ్ళాలి అంటే కొంచెం విసిగిపోతూ ఉంటారు అనమాట. సో బట్ ఆవిడ తిరుమలకి వచ్చి అక్కడ అలవాట్లు పద్ధతులు నేర్చుకుని అక్కడ బాగుందని ఆవిడ ఫీల్ అవడం కూడా నిజంగా జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అంటే బాలీవుడ్ హీరోయిన్లు ఇలా కూడా ఉంటారా అని మన వాళ్ళు ఆలోచించే విధంగా ఖచ్చితంగా ఆవిడైతే ఆలోచింపజేస్తుంది అనమాట. సో ఆవిడ కోరిక ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా చాలామంది హీరోయిన్లు కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం అనేది హీరోయిన్లు అందరూ కూడా పాటించాలని లేదు, కానీ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు మినిమం పాటిస్తే ఆ కల్చర్ అనేది వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే మన ఎవరైతే ఫేవరెట్ హీరో ఉంటారో ఫేవరెట్ హీరోయిన్ ఉంటారో వాళ్ళు చేసేది మనం కూడా చెయ్యాలని అందరూ భావిస్తుంటారు అన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటి టెంపుల్స్ని ఇలా కల్చర్ని ఫాలో అవుతూ దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా అది చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఖచ్చితంగా కల్చర్ అనేది బతుకుతుంది. సో ఆ విధంగా జాన్వీ కపూర్ గారు ఇప్పుడు చెప్పిన మాటలు అయితే ఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట.